హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు దొండకాయ పచ్చడి ఈజీగా చేసుకుందాము. ఎలా చేసుకుందాం రండి చూపిస్తా. దొండకాయ పచ్చడి రండి చూపిస్తా. రండి. దొండకాయలు, నువ్వులు, చింతపండు, ఎల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, అంతే అండి. ఫస్ట్ కొన్ని ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు ఇట్లా దూరగా వేయించుకోవాలి. తీసేసుకుందాం. నువ్వులు వేయించుకుందాం. కొంచెం నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని దొండకాయలు ఫ్రై చేసుకుందాం. నూనెలో దొండకాయలు వేసేసుకోవాలి. నూనెలో జర మంచిగా మగ్గనియాలి. ఫ్రై కావాలి. మెత్తబడేదాకా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే మగ్గుతుంది మంచిగా. ఫ్రెండ్స్, ఇదండి ఇట్లా పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఇట్లా మగ్గనియాలి. మగ్గనిచ్చి ఇక దింపేద్దాం. ఇది చల్లగా అయ్యేంత వరకు ఈ నువ్వులు రుబ్బుకుందాం మనం. ఇదండి, ఇది నువ్వులు ధనియాలు కలిపేసిన ఇల్లు వేసుకుందాం మిక్సీలో. ఫస్ట్ ఇది కాదు, ఆ దొండకాయలు చల్లగా వరకు మనము ఈ మిక్సీ పట్టుకుందాం, పౌడర్ చేసుకుందాం. నువ్వులు, ధనియాలు, కొంచెం జీలకర్ర. ఫ్రెండ్స్, ఇగో ఇట్లా అయిందండి. ఇది రుబ్బుకుంటే ఇట్లా అయింది పౌడరు. సన్నగా అయినాక ఈ దొండకాయలు వేసేసుకోవాలి. కొన్ని ఎల్లిగడ్డలు, కొత్తిమీర, చింతపండు అండి. ఈ నీళ్ళు కడిగి పారబోసి ఒకసారి పారబోసినాక చింతపండుని కొంచెం నానబెట్టుకొని మనకి ఎంత పులుపు కావాలో అంత వేసినా కదా, ఇంకా కొంచెం వేస్తున్నాం. ఇదంతా మిక్సీ పట్టుకోవాలండి సన్నగా. ఫ్రెండ్స్, ఇదండి ఇలా దొండకాయ ఫ్రై చేసిన దాంట్లోనే ఈ కడాయిలోనే కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఇదైనాక ఎండుమిరపకాయలు మనం పచ్చడితో అంటుకోవచ్చు మంచిగా. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం దీనికి ఉప్పు వేసుకోవాలి. మిరపకాయలకు పడుతుంది. మిరపకాయలకు మంచిగా ఉప్పు పడుతుందండి. ఉప్పు వేసినా కదా మంచిగా ఫ్రై అయితే ఉప్పు. ఒక స్పూన్ పసుపు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసి ఇట్లా అయింది పచ్చడ. ఇందులో వేసేసాను. ఇదండి ఫ్రెండ్స్, అంతా అయిపోయింది. ఇదంతా అయిపోయింది. దొండకాయ పచ్చడి రెడీ. టేస్ట్ చూద్దాం ఎట్లుందో. సూపర్ అండి, స్పైసీ. మీరు కూడా చేసుకుంది. దొండకాయ ఫ్రై ఈజీ అండి. రొట్టెతోటి కానీ, దోశలతో కానీ, అన్నిటితోటి. అన్నం, వేడివేడి అన్నంలా ఇంకా నెయ్యి వేసుకొని తినాలి. సూపర్ ఉందండి. చాలా సూపర్ ఉంది. స్పైసీ. మీరు కూడా చేసుకొని తినండి. తిని కామెంట్ పెట్టండి.